మనం గత 2 రోజులుగా మనం వాక్యపారాయణం చేస్తూ వచ్చాం వివిధ అంశాలపైన. మొదటి రోజు మనం విశ్వాసం అంటే ఏమిటో, దాని లోతు పాతులు ఏమిటో, అసలైన విశ్వాస లక్షణాలు ఏమిటో మనం చూసాం. అదే రోజు సాయంత్రం విశ్వాసానికి విధేయత ఎంత కీలకమో, విధేయత లేని చోట విశ్వాసం కొరబడుతుందని, విశ్వాసం ఉన్న చోట విధేయత ఉండి తీరుతుందని మనం చూసాం. ఆ తర్వాత క్రైస్తవ భక్తి గురించి మనం చూసాం. అంటే క్రైస్తవ విశ్వాస జీవితం ఇలా ఉండాలి. క్రైస్తవ భక్తిలో ప్రభువుని ప్రేమించడం అంతిమమని, ప్రభువే కీలకమని, ఆయనను హత్తుకోవాలని, ఆయన చుట్టూ మన భక్తి పరిభ్రమిస్తుందని, ఆయన లక్షణాలని పుణికిపుచ్చుకోవడమే క్రైస్తవ భక్తి అని మనం చూసాం. నిన్నటి రోజు సాయంత్రం మనం ప్రభు లక్షణాల సమాహారం పరిశుద్ధత అని చూసాం. ప్రభు లక్షణాల సమాహారాన్ని మనం పుణికిపుచ్చుకొని జీవించడమే క్రైస్తవ జీవనం. ఆయన ఎంత ప్రత్యేకమైన వాడో అంత ప్రత్యేకంగా మనం లోకం నుంచి వేరుపడి జీవించాలని మనం చూసాం. వీటన్నిటికీ కీలకమైనది, వీటన్నిటికీ చాలా దోహదపడేది, వీటన్నిటినీ మనం సాధించడానికి మనకి దేవుడిచ్చిన ఉపకరణం వాక్యం. ఈరోజు ఈ చివరి సందేశంలో మనం వాక్యం ప్రశస్తత గురించి, ప్రాముఖ్యత గురించి, ప్రభావం గురించి, దాని ప్రక్షాళనం గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం విశ్వాసులుగా, నిజమైన విశ్వాసులుగా ఉండాలన్నా, విధేయులుగా ఉండాలన్నా, మనం భక్తిని ప్రదర్శించాలన్నా, మనం పాపాన్ని పోగొట్టుకొని క్రీస్తు లాంటి పరిశుద్ధతను సంతరించుకోవాలన్నా మన జీవితంలో వాక్యం పోషించే పాత్ర చాలా కీలకమైంది. వాక్యానికి మనం అప్పగించుకునేటువంటి విషయం చాలా కీలకమైంది. వాక్యానికి మనం ఎంత తావిస్తున్నాం, వాక్యానికి మనం ఎంత చోటిస్తున్నాం, వాక్యానికి ఎంత పెద్ద పీట వేస్తున్నాం, వాక్యంతో మనకున్న సంబంధం ఎలాంటిది, వాక్యం పట్టు కిందకి మనం ఎంతగా వెళుతున్నాం, మనం వాక్యం పైన పట్టు సాధించడం కాకుండా వాక్యం పట్టు కిందకి మనం ఎంత మేరకు వెళ్తున్నాం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు. కొన్ని వచనాలని మనం చదువుకున్నాక మనము ఈ విషయాలని కూలంకుషంగా పారాయణం చేయడానికి వాక్యం నుంచి పూనుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. యేసుక్రీస్తు వారు చెప్పిన చివరి మాటల్లో చివరి సన్నివేశం ఇది. 13వ అధ్యాయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందు శిష్యుల్ని దగ్గరకు పిలిచి మాట్లాడిన ఒక సుదీర్ఘ సంభాషణ 13వ అధ్యాయంలో ఆరంభమై 17వ అధ్యాయంతో ముగుస్తుంది. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళిపోయారు. శిష్యులతో గడపడానికి ఆయనకి అవకాశం దొరకలేదు. కనుక శిష్యులతో ఆయన చిట్ట చివరిగా సంభాషించిన ఒక సుదీర్ఘ సంభాషణ, లాస్ట్ డిస్కోర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ హిస్ డిసైపుల్స్. అందులో ఈ చివరి ఘట్టం ప్రార్థనా ఘట్టం. ఈ 17వ అధ్యాయం అంతా ప్రార్థనే. ఆయన శిష్యులతో నిజానికి మాట్లాడలేదు. ఇక్కడ శిష్యుల గురించి, మన గురించి, రాబోయే సంఘాల గురించి, ఆయనను విశ్వసింపబోయే భావి విశ్వాసుల గురించి ఆయన తన దేవుడితో, తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇది ప్రార్థన. నిజానికి ఇది కూడా సంభాషణే, కానీ శిష్యులతో నేర్పిన సంభాషణ కాదు, తన తండ్రితో ప్రత్యక్షంగా నేర్పిన సంభాషణ. ఈ సంభాషణ మనం చూస్తే ఒక యాజకుడిలాగా మాట్లాడుతున్నాడు, ఒక ప్రధాన యాజకుడిలాగా మాట్లాడుతున్నాడు, ఒక మధ్యవర్తిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజల పక్షాన ఎలా మొరపెడతాడో అలా మొరపెడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు అసలు శిష్యులైన ప్రధాన యాజకుడని మనకి హెబ్రీ గ్రంథం చెప్తోంది. అందుకని దీన్ని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అన్నారు, ప్రధాన యాజకుని ప్రార్థన అన్నారు.
ఇంకో రకంగా చెప్పాలంటే, నేటి పరిభాషలో, కొత్త నిబంధన పరిభాషలో చెప్పాలంటే, ఇది ఒక పాస్టోరల్ హార్ట్తో చేసిన ప్రార్థన. ఒక కాపరి తన గొర్రెల కోసం తహతహలాడుతూ వారి బాగు కోసం తపిస్తూ చేసిన ప్రార్థన. మొదటి 6 వచనాలని మీరు చూస్తే ఆయన దాదాపుగా తన గురించి ప్రార్థన చేసుకుంటాడు. ఆ తర్వాత మీరు 7వ వచనం నుంచి 19వ వచనం దాకా మీరు చూస్తే ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత భాగం చివరికంటా మీరు చూస్తే మన గురించి ఆయన ప్రార్థన చేస్తాడు, రాబోయే విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకని మీరు ఆ 20వ వచనం దగ్గర మీరు చూస్తే, నేను వీరి గురించి మాత్రమే ప్రార్థన చేయట్లేదు, వీరి వాక్యము విని విశ్వసింపబో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన చెప్పడం మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి ఈ చివరి మాటల్లో, ఈ చివరి ప్రార్థనలో ఆయన గుండె చప్పుడు మనకు వినపడుతుంది. ఆయన ఈ యొక్క అధ్యాయం మొత్తానికి, లేక ఈ ప్రార్థన మొత్తానికి మన గురించి చేసిన ప్రార్థనలో కీలకమైన వచనం ఏమిటంటే 17వ వచనం. ఒకసారి చదువుతారమ్మా, యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. మరో విధంగా చెప్పాలంటే, నీ వాక్యంతో ప్రతిష్ఠ చేయి అని అడుగుతున్నాడు. ఎవరిని? వారిని అంటే 20వ వచనం నుంచి మనకు చదివితే, మనం అటు శిష్యుల ద్వారా వాక్యం విని విశ్వసింపబోయే వారందరి గురించి, సంఘం గురించి, విశ్వాస సమాజం గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 14వ వచనం కూడా మీరు చూడండి ఒకసారి. 14వ వచనం మీరు చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి చాలు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చి వెళ్ళింది ఏంటంటే వాక్యం. వాక్యమే రక్షిస్తుంది, వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా నిలబెడుతుంది, వాక్యమే మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించి మాట వలన అని చెప్పబడింది రోమాపత్రికలో. వాక్యమే రక్షించుటకు శక్తి కలిగింది. వాక్యమే మనం పరిశుద్ధంగా ఉండడానికి దోహదం చేస్తుంది. వాక్యమే మనకు ప్రభువుని పరిచయం చేస్తుంది. వాక్యమే ఆయన స్వరూపంలోకి మనల్ని మారుస్తుంది. వాక్యమే లోకతత్వాన్ని మన మనస్తత్వం నుంచి విడగొడుతుంది. అందుకని ఆయన అడుగుతున్నాడు, వాక్యాన్ని వారికి ఇచ్చాను, ఆ వాక్యంతో వారిని ప్రతిష్ఠ చేయి. మీకు ప్రతిష్ఠ గురించి నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతిష్ఠ చేయడం అని అంటే పవిత్రీకరణ చేయడం, పునీతం చేయడం, ప్రక్షాళనం చేయడం. చాలా సాదాసీదా తెలుగులో మాట్లాడుతుంటే కడిగి పారేయడం, మస్టుని, మలినాన్ని, పాపాన్ని అంతటినీ కూడా కడిగి పారేయడం. అంటే యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూస్తే వాక్యం మనల్ని కడగాలి అంటున్నాడు ఆయన. వాక్యం విశ్వాసిని కడగకుండా వాడు విశ్వాసిగా ఉండలేడు. వాక్యం విశ్వాసిని కడగకుండా అతను విధేయత చూపలేడు. వాక్యం విశ్వాసిని కడగకుండా అతను భక్తిని నెరపలేడు. వాక్యం విశ్వాసిని కడగకుండా అతను పరిశుద్ధంగా జీవించలేడు. వాక్యం విశ్వాసిని కడగకుండా క్రీస్తు స్వరూపాన్ని అతను సంతరించుకోలేడు, సొంతం చేసుకోలేడు. వాక్య ప్రక్షాళన కీలకం అని చెప్తున్నాడు ఆయన. ఇది చాలా కీలకమైంది. ఎందుకు వాక్యం చేత ప్రక్షాళన చేయబడాలి? మనం సాధారణంగా క్రైస్తవులకి అలవాటు ఏమిటంటే, పాపం చేయడం, ఆదివారం వచ్చి ఆయన రక్తంలో కడుక్కోవడం, రొట్టెలో చేయి వేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రోజంతా లేకపోతే వారం అంతా ఎడాపెడా జీవించేయడం, మళ్ళీ రావడం, రక్తంలో కడుక్కోవడం, పాప క్షమాపణ పొందడం, మళ్ళీ రొట్టెలో చేయి వేయడం, వెళ్ళిపోవడం. కొన్ని సంఘాలు అయితే ఇంకొంచెం విచిత్రంగా తయారైనాయి. 3 వారాలు మాయ ప్రభువా, 1 వారం నీది. 3 వారాలు రొట్టెంటే కష్టంలే, కొంచెం 3 వారాలు మా ఇష్టానుసారంగా జీవించని, ఆ 1 వారం మాత్రం ప్రిపేర్ అయ్యి వస్తాం, సిద్ధపడి వస్తాం, రొట్టె తీసుకుంటాం అంటున్నారు. ఆ 1 వారానికి కూడా చతికిలు పడిన జీవితాలే ఉన్నాయి. ఇది అలవాటు అయిపోయింది మనకి. మీరు మొదటి యోహాను పత్రిక చదివితే, ఇదే యోహాను పత్రిక కూడా రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం కూడా రాశాడు.
ఆయన మొదటి పత్రికలో ఏమన్నాడంటే, మనం మన పాపాలని ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమైతే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది అని చెప్పాడు. మరి యేసు రక్తం మనల్ని కడుగుతూ ఉండగా మళ్ళీ వాక్యం ఎందుకు కడగాలి? ఒక ప్రక్షాళన చాలు కదా, 2 ప్రక్షాళనలు ఎందుకు మనకి అని మనం ప్రశ్న వేసుకోవాలి. ద వాషింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇనఫ్. వై డు వి నీడ్ అనదర్ వాషింగ్? ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు మనకి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభు రక్తం మనల్ని కడక్కపోతే మనకి శిక్ష నుంచి విడుదల లేదు. పాప క్షమాపణ, పాప శిక్ష నుంచి విడుదల మనకి ఆయన రక్తం కడిగితేనే. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తాన్ని బట్టే మనకు విడుదల కలిగింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఆయన శిలువ రక్తాన్ని బట్టి, ఆయన యొక్క రక్త తర్పణాన్ని బట్టి, ఆయన యొక్క యాగాన్ని బట్టి మనకి ఈ రోజున శిక్షను కొట్టివేశాడు. ఆయన కేసు ఎత్తివేశాడు మన మీద, మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. కానీ మనం పునీతులం అవ్వలేదు అక్కడ. ఎందుకంటే మనం తరతరాలుగా పాపం చేసాం, ఆదాం నుంచి చేస్తూనే ఉన్నాం. మనం చాలా సీనియర్ మోస్ట్ పాపులం. మనం వంశపారంపర్యంగా పాపం చేసిన వాళ్ళం. అప్పుడప్పుడు మీకు షుగర్ జబ్బో లేకపోతే ఇంకేదో కొన్ని రకాలైన జబ్బులు వస్తాయి. కొన్ని రకాలైన జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి. క్యాన్సర్ కావచ్చు, లేకపోతే కొన్ని చర్మ సంబంధితమైన వ్యాధులు కావచ్చు. డాక్టర్ గారు అడుగుతారు, మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఉందా అని అడుగుతారు. అడుగుతారా? పోనీ వాళ్ళిద్దరికి రాకపోతే ఇంకెవరికైనా ఉందా, మామయ్యకో ఎవరికో ఉందా అని అడుగుతాడు డాక్టర్ గారు. ఎందుకు అడుగుతారు డాక్టర్ గారు? అంటే వంశపారంపర్యంగా కొన్ని సంక్రమిస్తాయన్నమాట. పాపం అలా సంక్రమించింది. ఒక్క మనిషి ద్వారా పాపము చొక్కా పట్టుకొని వెనక మరణమును సంప్రాప్తమాయను అని పౌలు రోమాపత్రికలో సెలవిచ్చాడు. కాబట్టి అంత సీనియర్లం మనం. అందుకనే మనం పుట్టుకతోటే ఆగర్భ శ్రీమంతుల్లాగా ఆగర్భ పాపులం మనం. మరి ఇది ఊరికే పోతుందా? ఇది నరనరాల్లో ఎక్కించేసుకున్నాం, జీర్ణించుకుపోయింది. డిఎన్ఏలో ఉంది ఇది, మన డిఎన్ఏలో ఉంది. మా ఇంటా వంట లేదండి, అలాంటి తప్పు మేము ఎప్పుడు చేయమండి అంటారు మీరు. ఇది ఇంటా వంట ఉండేదన్నమాట ఈ తప్పు. పాపం అంతటిదన్నమాట. ఇది నీ ఇంటి పేరు కంటే గొప్పది, నీ కులం కంటే గొప్పది, నీ గోత్రం కంటే గొప్పది. అందుకని ప్రతి గోత్రీకుడు, ప్రతి కులస్థుడు, ప్రతి మతస్థుడు, ప్రతి పుడింగి అనుకునేవాడు పాపే. అంత జీర్ణించుకుపోయింది పాపం. పాపానికి అంత దాసోహం అయిపోయాం. కాబట్టి శిక్ష అయితే తొలగిపోతుంది, కానీ కేసు అయితే ఎత్తేసాడు. కానీ ఈ నరనరాల్లో జీర్ణించుకుపోయిన పాపం పోవాలంటే చాలా 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 ప్రక్షాళన జరగాలి. ఇది కాక మనం పుట్టిన తర్వాత బాగా పాపాన్ని అంటించుకుంటాం. అమ్మ పాపం వచ్చి స్నానం చేస్తుంది, కొత్త బట్టలు వేస్తుంది, వీడు వెళ్ళి మళ్ళీ ఇసుకలో పొల్లాడతాడు, బురదలో పొల్లాడతాడు. సరే, టైడ్ అడ్వర్టైజ్మెంట్ వరకు సరిపోతుంది అది. మళ్ళీ పాపం టైడ్తో కడుక్కోవచ్చు అని. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. అయ్యో మళ్ళీ పాపం అంటించుకున్నాడా మన అబ్బాయి, ఏముందిలే టైడ్ ఉందిగా, యేసుప్రభు రక్తం ఉందిగా, కడుక్కుందాంలే అన్నట్టుగా అయిపోయారు మన వాళ్ళు. అది కాదు క్రైస్తవ జీవితం. లోపల ఉన్నటువంటి ఆ పాప నైజం పోవాలి. లోపల ఉన్నటువంటి ఆ పాపం చేసేటువంటి ఆ ప్రవృత్తి మారాలి. మనం ఎదుగుతున్నప్పుడు అనేక రకాలుగా లోకాన్ని అంటించుకుంటాం. తల్లిదండ్రులను చూసి కొన్నిసార్లు, ఇంట్లో పెద్దవాళ్ళని చూసి బూతులు నేర్చుకుంటాం చాలాసార్లు. నాన్నగారు సిగరెట్ తాగుతుంటే మనం కూడా సిగరెట్ తాగడం నేర్చుకుంటాం. నాన్నగారు మందు కొడుతుంటే మనం కూడా మందు కొట్టాలనిపిస్తుంది. ఇంట్లోనే చాలాసార్లు మనం పాపం నేర్చుకుంటాం. ఆ తర్వాత స్కూల్లో, ఆ తర్వాత కాలేజీలో, ఆ తర్వాత వీధిలో, రచ్చబండ దగ్గర, లేకపోతే హ్యాంగ్అవుట్లో, లేకపోతే ఏ అడ్డాలోనో, లేకపోతే ఏ టీ స్టాల్ దగ్గర, లేకపోతే ఇంటర్నెట్ చూసో, లేకపోతే నీ సెల్ ఫోన్లో యూట్యూబ్ చూసో, ఏ చెత్తా చెదారం చూసో
ఏ చెత్త వెధవలతో తిరిగో మొత్తం మీద నువ్వు పాపం అంటించుకుంటావు. మనం ప్రభువులోకి వచ్చేటప్పటికి ఈ పాపంలో బాగా దిట్టలం అయిపోతాం, మునిగి తేలుతాం, పొల్లాడుతాం. మీరు అప్పుడప్పుడు బిర్యానీ చేస్తారు కదా, తెలంగాణలో చేసుకుంటారు అనుకుంటున్నాను నేను కదండి. బిర్యానీ చేసేటప్పుడు ఆ ముక్క నీసు ఆ అన్నానికి పట్టకుండా మీరు ముక్కను ముందేం చేస్తారంటే శుభ్రంగా కడిగి దానికి కొన్ని దట్టిస్తారు, మసాలా, పెరుగు, రకరకాల విషయాలు దట్టించి దాన్ని పక్కన పెడతారు. ప్రొఫెషనల్ బిర్యానీ చేసేవాళ్ళు కనీసం ఒక 2 గంటలు పక్కన పెడతారు. కాస్త ఇంట్లో ఆడావిడి చేసుకునేవాళ్ళు ఒక అరగంట 45 నిమిషాలు పెడతారు పక్కన, మనకు ఆత్రం ఎక్కువ కాబట్టి. ఎందుకు అలా పక్కన పెడతాం? దానికి ఎందుకు ఇదంతా దట్టించాలి? ఎందుకంటే ఆ నీసు వాసన పోవాలంటే అంతసేపు అది నానబెట్టాలి. మ్యారినేషన్ అంటాం దాన్ని. మన మనస్సుల్ని మనం లోకంలో అంత నానబెట్టాం. అది వెంటనే పోదు ఆ నీసు వాసన. దానికి కూడా ఏదో చెయ్యాలి. అందుకని యేసు రక్తం కడిగే ఆ ప్రక్షాళన చేసే ఆ ప్రక్షాళన మనల్ని పాప శిక్ష నుంచి విడుదల చేస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి వాక్యం చేసే ప్రక్షాళన పాపపు శక్తి నుంచి ప్రతిదినం మనల్ని విడుదల చేస్తుంది. పాపపు నీసు వాసనని మనలో నుంచి అది దున్నుమాడి బయటకు పంపిస్తుంది, ప్రక్షాళనం చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అంత ఖచ్చితంగా మాట్లాడాడు. ఆయన ప్రార్థనంతటిని ఒక్క మాటలో క్రోడీకరిస్తే, ఇదిగో నా సంఘాన్ని వాక్యంతో ప్రతిష్ఠించు. ఈ ప్రతిష్ఠ చేయడంలో శాంక్టిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో, పునీతం చేయడం అంటాం తెలుగులో, పవిత్రీకరించడం అంటాం. ఈ ప్రతిష్ఠ చేయడంలో 2 విషయాలు ఇమిడి ఉంటాయి, ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. నెగిటివ్ ఏమిటంటే లోకం నుంచి వేరు చేసుకోవడం, లేదా లోకం యొక్క నీసు వాసనంతటినీ కూడా పూర్తిగా తొలగించడం. నెగిటివ్ థింగ్ అన్నమాట. లోకాన్ని నుంచి అంటించుకున్న మస్టుని, మలినాన్ని, మురికిని, మకిలిని అంతటినీ కూడా నేను తీసివేయడం. రెండవది పాజిటివ్, క్రీస్తు సారూప్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన క్యారెక్టర్ని వంట పట్టించుకోవడం. ఈ రెండిటికి పడదు. ఇవి 2 జరగాలి, అప్పుడే తమరు పునీతమైనట్టు, తమరు ప్రతిష్ఠ చేయబడినట్టు. ఇది వాక్యం ద్వారా జరుగుతుంది. ఒకసారి ఎఫెసీ పత్రికకు మనం వెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు రక్తం కార్చాడు? కేవలం రక్తంతో మాత్రమే కడగడానికి కాదు, సంఘాన్ని వాక్యంతో కడగడానికి ఉంది. ఇంత స్పష్టంగా ఉంది అక్కడ. అది ముడత, మచ్చ, కళంకం అట్టిది మరి ఏదీ లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమ గలదిగా తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవడం కోసం దేంతో కడుగుతాడట? వాక్యంతో కడుగుతాడు. కానీ మనం బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటి? మనం బాగా నిర్లక్ష్యం చేసేది ఏంటి? మనం తక్కువ చదివే పుస్తకం ఏంటి? మనం తక్కువ వంట పట్టించుకునేది ఏంటి? ఈ ఫోన్ ఆన్ చేస్తే లోకం వంట పట్టడం గ్యారంటీ. నువ్వు లోకంలో వెళ్ళక్కర్లా. అంతకుముందు తిరిగి చెడిపోయేవాళ్ళు, ఇప్పుడు తిరగకుండానే చెడిపోవచ్చు. అవునా? నువ్వు తిరగడం మానేసావు, రీళ్ళు తిరగడం వచ్చింది, షార్ట్లు తిరగడం వచ్చింది. అవి నేను చెడిపేస్తాయి చాలు.
ఈరోజు పచ్చి బూతులు కూడా రీల్స్లో, షార్ట్స్లో సిగ్గు లేకుండా వేస్తున్నారు. దీనికి సెన్సార్షిప్ కూడా లేదు. మరి సంస్కృతి పరమ పవిత్ర భారతదేశం, పుణ్య భారతం, పాశ్చాత్య సంస్కృతి వచ్చి పాడు చేసేస్తుంది అని చెప్పేటువంటి మహానుభావులు ఏమైపోతారో మనకు అర్థమే కాదు. సువార్త చెప్పినప్పుడు మాత్రం పొలోమని వచ్చేస్తారు. ఇక్కడ బూతులు ఆ రీల్స్లో వచ్చేస్తూ ఉంటే ఆపేవాడే ఉండడు, ప్రభుత్వం ఏమో వాళ్ళదే. కాబట్టి ఫ్రీగా అంటుకుంటుంది నీకు లోకం వచ్చి, పాపం వచ్చి. తలకాయ తీసుకెళ్ళి ఎందులో పెడతాం మనం? సెల్ ఫోన్లో పెడతాం. ఎప్పుడు తీస్తామో మనకు తెలియదు. అందరూ పద్మవ్యూహంలో అభిమన్యులు లాంటి వాళ్ళే, లోపలికి వెళ్ళడమే తప్ప బయటికి రావడం తెలియదు. టైమే తెలియదు. అంతా అంటించుకున్న తర్వాత, కళ్ళు అలిసిపోయిన తర్వాత, ఒళ్ళు అలిసిపోయిన తర్వాత, మనసు అలిసిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తాం. మరి ఏదంటుకుంటుంది మనకి? దీన్ని చదవడానికి ఏమో ఓపిక ఉండదు, తీరిక ఉండదు. ఆయన ఏమంటున్నాడంటే దీంతో కడగమంటున్నాడు. నీ బాత్రూమ్ని నువ్వు ఎంత గట్టి చీపురేసి రుద్దినా, ఎన్ని మంచినీళ్ళు వేసి కడిగినా నువ్వు హార్పిక్ వేసేదాకా మురికిపోదు. అంతేనా? అవునా కాదా? నువ్వు వాక్యం వాడేదాకా నువ్వు ప్రతిరోజు అంటించుకుంటున్నటువంటి ఈ మకిలి మురికిపోదు. అందుకనే అంటున్నాడు ఆయన, వాక్యంతో విశ్వాసిని కడుగవలసిన, లేక విశ్వాసి వాక్యంతో కడుక్కోవలసిన ఆవశ్యకత ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు కడగాలి అంతగా? వాక్యం అంతగా ఎందుకు కడగాలి? పాపం మన నరనరాల్ని అది స్పృశించింది. రాత్రి మనం చూసాం, మనం పరిశుద్ధత మన అంగాంగాల్లో ఉండాలి, అంతరింద్రియాల్లో ఉండాలి, మన ప్రవర్తన అంతటిలో ఉండాలి. పరిశుద్ధత వీటన్నిటిలో అలవడక ముందే అలవడిపోయింది ఒకటి, అంగాంగాల్లో, అంతరింద్రియాల్లో, ప్రవర్తన అంతట్లో. ఏంటది? పాపం. అందుకనే వాక్యం మన అంగాంగాల్ని కడగాలి, అంటే శరీరాన్ని కూడా కడగాలి. అది ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను స్పృశించాలి. హెబ్రీ 4:12 ప్రకారం అది అంతరింద్రియాలను కూడా కడగాలి. ప్రాణం, ఆత్మతో పాటు హృదయం యొక్క తలంపుల్ని కూడా, ఉద్దేశాలని కూడా శోధించాలి, ఛేదించాలి. అక్కడి దాకా వెళ్ళాలి వాక్యం. అంత ప్రక్షాళనం జరగాలి, అంతర్గత ప్రక్షాళన జరగాలి. అప్పుడే బహిర్గత ప్రక్షాళన కూడా జరుగుతుంది. లోపలి మనిషి పునీతమైతే బయట మనిషి కూడా పునీతం అయిపోతాడు. అంచేత వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున మనము అందుకనే వాక్యం గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఈ మాటలు చెబుతూ పక్కన కొన్ని మాటలు అన్నాడు, అవి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతారమ్మా. యోహాను 17, 11, 12. నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు, అండర్లైన్ యువర్ ఆనర్, నీ నామమందు వారిని కాపాడము. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? ఎక్కడి నుంచి కాపాడాలి? ముందు మాట మీరు చూస్తే, వాళ్ళు లోకంలో వాళ్ళని వదిలేసి వస్తున్నా నేను, లోకం నుంచి కాపాడాలి. క్రైస్తవుడు ఏం చేయాలి? లోకం నుంచి కాపాడుకోవాలి. లోకం నుంచి కాపాడుకోవాలంటే ఒకటే, ఆయన క్యారెక్టర్తో కాపాడుకోవాలి. నీ నామమందు కాపాడు అంటే నీ క్యారెక్టర్లో కాపాడు. క్రైస్తవుడి క్యారెక్టర్ని కాపాడేది క్రీస్తు క్యారెక్టరే.
ఆ క్యారెక్టర్ని నేను సంతరించుకోవాలంటే వాక్యం నన్ను కడగాలి. ఎందుకంటే వాక్యమే క్రీస్తును పరిచయం చేస్తుంది. వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అంతా క్రీస్తు గురించే ఉంటుంది. క్రీస్తు ప్రత్యక్షతే 66 పుస్తకాలు. వాక్యం నన్ను కడిగితే క్రీస్తు నాలో పురుడు పోసుకుంటాడు. క్రీస్తు నాలో మళ్ళీ ప్రత్యక్షితమవుతాడు. అది చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. 14వ వచనము, 15వ వచనం, 16వ వచనం కూడా చదవండి. వారికి ఆ. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, ఆ, నేను లోక సంబంధిని కానట్టు ఆ. వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. రైట్. లోక సంబంధులం కాదు మనం. కానీ మనం ఎలా జీవిస్తున్నామండి? గుండె మీద చేసుకొని చెప్పండి. సోమవారం నుంచి శనివారం దాకా ఎలా జీవిస్తున్నాం మనం? లోకంలో లోక సంబంధులుగా జీవించినట్టే కాకుండా, అది కాక ఆ తప్పు చేయడం కాక, పైగా సంఘాల్లోకి లోకాన్ని తెచ్చుకున్నాం మనం. ఈరోజు సంఘాలలో జరుగుతున్న గొడవలు, కొట్లాటలు, డ్యాన్సులు, పాటలు, ఆరాధనల్లో కూడా లోకం వచ్చేసింది. అంతా లోకం స్టైలే. ఇక నేను చెప్పాను కదా మీకు, ఆ లూయా 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 మేన్ 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 మేను మీకు చెప్పాను కదా నేను. ఇదంతా లోకం స్టైల్. ఇదంతా కూడా లోకం దగ్గర నుంచి తెచ్చిపెట్టుకున్నాం మనం. డిస్కో లైట్లు, పొగలు, అంతా లోకమే. డ్యాన్స్లు, కోలాటాలు చర్చి లోపల. కొంతమంది వీడియోలు వదులుతున్నారు మన క్రైస్తవ పాటగాళ్ళు, చాలా గొప్ప పాటగాళ్ళు. ఈయన మధ్యలో ఫ్లూట్ వాయిస్తుంటాడు, చుట్టూ ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలు పరికిణి వేసుకొని వాళ్ళు మెట్లు దిగుతూ ఉంటారు. ఏమిటి, నువ్వేమన్నా శ్రీకృష్ణుడివే ఏమిటి? దేవుడి కోసం పాట పాడుతున్నావా? లేకపోతే నువ్వేమన్నా అవతారం ఎత్తావా? లోకం తెచ్చిపెట్టుకున్నాం మనం. అడ్డుకునేదేంటి? వాక్యమే. వాక్యానికి ఎప్పుడైతే తల ఒగ్గనో, వాక్యానికి ఎప్పుడైతే తల అప్పగించనో, వాక్యానికి ఎప్పుడైతే నేను దాసోహం కానో, దానికి తావివ్వనో నన్ను కడగడానికి, ఇదిగో ఈ చెత్తా చెదారం అంతా, ఈ వెధవేషాలంతా చోటు చేసుకుంటాయి. అందుకే అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. 15 చదవండమ్మా. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు మారుమనసు పొందగానే గుట్టుకుని చచ్చిపోతే బాగుండు. పాస్టర్ గారు ఇలా ముంచి ఇలా తీస్తారు కదా, పైకి వచ్చేటప్పటికి మామూలుగా ప్రాణం లేదనుకోండి, ఎంత ధన్యత అది. బాప్తిసం ఇచ్చేటప్పుడు చచ్చిపోయాడు సార్ మా వాడు, ఎంత ధన్యుడు. వాడికి శోధనలు లేవు, ఏమీ లేవు. కానీ యేసుప్రభుకి డిఫరెంట్ ప్లాన్ ఉంది, మనలాంటి ప్లాన్ లేదు ఆయనకి. లోకం నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు లోక సంబంధులు కారు, కానీ వాళ్ళని అక్కడే ఉంచు అంటున్నాడు. ఉంచి వాళ్ళని కాపాడమంటున్నాడు. చదవండి అమ్మా. లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక. ఆ దుష్టుని దగ్గర కింద చూడండి, ఒకటేసి కింద రాసున్నాడు, కీడు నుండి, చెడు నుండి వారిని కాపాడమంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు 16వ వచనం చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇప్పుడు అంటున్నాడు, వాక్యమందు వారిని ప్రక్షాళనం చెయ్యి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము. ఎందుకు? లోకంలో ఉన్న దుష్టత్వం, మాలిన్యం కడగాలంటే వాక్యమే కడగాలి, మరొకటి లేదు. యేసు రక్తం మనల్ని పాప శిక్ష నుంచి విడుదల చేస్తే, వాక్యపు శక్తి మనల్ని పాపపు శక్తి నుంచి విడుదల చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాప మరణముల నియమం నుండి విడిపించేటప్పుడు వాక్యం లేకుండా ఎప్పుడు పనిచేయడు ఆయన. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు ఆయనే రాయించాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపడు, నేను చెప్పిన వాటిలోంచి తీసుకుని మిమ్మల్ని బోధించను, సర్వసత్యంలోకి నడిపించనని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి కార్యము అది ఏదైనా, చివరికి పవిత్రీకరణ కార్యం కూడా ఆయన వాక్యానికి అతీతంగా వేరుగా చేయడు. అందుకని వాక్యం యొక్క ప్రశస్తత, ప్రాముఖ్యత, దాని ప్రభావం మనం తెలుసుకోవాలి. దాని ప్రక్షాళనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. కొన్ని వచనాలని మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. బహుశా మీరు నమ్మలేకపోవచ్చు.
ఏమిటి 66 పుస్తకాల్లో ఏముంది, ఇది ప్రింటెడ్ వర్డే కదా, ఏదో అక్షరాలు ఇవి అంతే, ఈ అక్షరాలు ఏం చేస్తాయి అని మీరు అనుకోవచ్చు. అంచేత మీకు కొన్ని విషయాలు తెలియాలి, మీకు సబ్జెక్ట్ కపాలానికి అందాలంటే. ఆదికాండము మీరు చదివితే, ఆదికాండంలో దేవుడు ఎలాగ సృష్టించాడు సృష్టిని? మాట చేత, అంతేనా? ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. ఆయన మొక్కల్ని మొలవమనగానే మొక్కలు మొలిచాయి. ఆయన జంతువుల్ని ఏర్పడమనగానే జంతువులు పుట్టుకొచ్చాయి. మాట చేత. ఇదేంటిది? దేవుని మాట. అందుకే ఇది ప్రభావితమైంది. శూన్యం నుంచి సృష్టిని చేయగలిగిన, సమస్తాన్ని సృష్టించగలిగిన మహత్తుగల మాట. అందుకని హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంది, తన మహత్తుగల మాట చేత ఆయన ప్రపంచాన్ని నిర్మించడమే కాదు, నిర్వహిస్తాడు కూడా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి దాదాపుగా 24 గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి దాదాపుగా 365 రోజులు పడుతుంది. భూమి కొంచెం స్లో అయితే, మీరు ఫ్యాన్ వేసి వేసవి సెలవులకి ఎక్కడికో ఊరికి వెళ్ళి 1 నెల తర్వాత రండి, ఏమవుతుంది? కరెంటు పేలిపోవడమే కాకుండా ఫ్యాన్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది వేడెక్కి. కానీ ఇంకా భూమి ఎందుకు తిరుగుతూనే ఉంది? మీరు బొంగరం వేసి చాలాసేపు చూడండి, ఎంతసేపటికి ఆగుతుందా? కానీ భూమి ఎందుకు ఇంకా తిరుగుతూనే ఉంది? అది కొంచెం స్లో డౌన్ అయినా చాలా కష్టం. ఆయన మహత్తుగల మాట చేత ప్రపంచాన్ని మేనేజ్ చేస్తున్నాడు, ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన ఇది ఆయన మాట ప్రభావం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కొన్నిసార్లు మీరు నిరాహార దీక్షలు చేస్తారు, రొట్టె లేకపోయినా జీవించవచ్చు కొన్ని రోజులు. కానీ దేవుడి మాట చాలా ప్రాముఖ్యమైనది. మనమందరం ఊపిరి కోసం పరిగెట్టాం కరోనాలో. థ్యాంక్స్ టు కరోనా. ఎందుకంటే మనకి దేవుడిని గుర్తు చేసింది. ఊపిరి కూడా ఇచ్చేవాడు ఆయనే, మనకు జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఆయనే. మాట చెప్తే ఊపిరి ఆగిపోతుంది, అంత పవర్ఫుల్ ఆయన మాట. మనం చాలాసార్లు ఏదో అనుకుంటాం, చాలా ఫీల్ అయిపోయి పోజు కొట్టేస్తూ ఉంటాం మనం. ఊపిరి ఆగిపోతే ఇంక పోజు కొట్టడానికి ఏమి ఉండదు. ఎవ్రీ సెకండ్ యూ ఇన్హేల్, ప్రతి క్షణం కూడా నీకు ఉచ్ఛ్వాస ఉంటుంది, మధ్యలో నిశ్వాసలు ఉంటాయి. ప్రతి సెకండ్ నువ్వు దేవుడికి రుణపడి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఊపిరిని కూడా ఆయన ఇస్తాడు మాట చేత. అందుకని ఆయన దగ్గరికి వచ్చిన ఒక అన్య అధికారి, నువ్వు రాక్కర్లేదయ్యా మా ఇంటి దాకా, నువ్వు మాట చెప్తే చాలు అక్కడ వాడు స్వస్థత పొందుతాడు. నేను అధికారినే, మాట ప్రభావం ఏంటో, అధికారానికి ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు, నీ మాట ఏంటో, నీ అధికారం ఏంటో నాకు తెలుసు, నువ్వు రానక్కర్లేదు, నువ్వు మాట సెలవు చాలు. ఎంతటి విశ్వాసం అది! కానీ చాలామంది క్రైస్తవులకి ఈ మాట ప్రభావం అర్థం కాల, యేసుక్రీస్తు వారి మాట మహత్తు అర్థం కాల. తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు 3:14 2వ తిమోతి పత్రికలో, రక్షించుటకు శక్తిగల లేఖనం. ఈ ప్రపంచంలో మీరు మిరకల్స్ అని వెంటబడుతున్నారు కదా. ఒక క్యాన్సర్ని డాక్టర్ కూడా నయం చేయగలడు. ఒక కుంటివాడికి ఆపరేషన్ చేసి నడిచేలాగా డాక్టర్ కూడా చేయగలడు. ఒక గుడ్డివాడికి ఆపరేషన్ చేసి డాక్టర్ కూడా కళ్ళు తెప్పించగలడు. కానీ డాక్టర్ కానీ, సైంటిస్ట్ కానీ, ఎవడు కానీ, ఏ మహాత్ముడు కానీ, ఏ మహానుభావుడు కానీ చేయలేని పని ఒకటి ఉంది, తన భార్యను మార్చలేడు.
మార్చగలడా? అందుకే సోక్రటీస్ ఒక మాట అన్నాడు, బై ఆల్ మీన్స్ గెట్ మ్యారీడ్, బై ఆల్ మీన్స్ గెట్ మ్యారీడ్. ఎలాగైనా సరే పెళ్లి చేసుకో అన్నాడు సోక్రటీస్. ఇఫ్ ద మ్యారేజ్ ఈజ్ సక్సెస్ఫుల్ యూ విల్ గెట్ ఎ గుడ్ వైఫ్. పెళ్ళి పండిందనుకోండి మంచి భార్య దొరుకుతుంది, పండలేదనుకోండి ఏముంది ఫిలాసఫర్ అయిపోవచ్చు అన్నాడు. ఫిలాసఫీ చెప్పుకుంటూ బతికేయచ్చు అన్నారు. మన బాబాలందరూ వాళ్ళే. మనిషిని మార్చడం మరొక మనిషి వల్ల కాదు. పాపం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే బాగుండు. ఒక క్రైస్తవుడు ఒక హిందువుని మార్చలేడు, ఒక ముస్లింని మార్చలేడు. మత మార్పిడి అసాధ్యం యాజ్ ఫార్ యాజ్ క్రైస్ట్ ఈజ్ కన్సర్న్డ్. ఎందుకంటే ఇది క్రీస్తులోకి మార్పు, ఇది క్రీస్తును ధరించుకోవడం, ఇది క్రీస్తును పుణికిపుచ్చుకోవడం, ఇది క్రీస్తు శక్తి మాత్రమే. ఆయన మహత్తు గల మాట వల్ల మాత్రమే మారుతాం. నేచర్ నెవర్ చేంజెస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే స్వభావం ఎప్పటికీ మారదు. పుట్టుకతో వచ్చింది పిడకలతో కానీ పోదన్నారు. అంటే ఏ నైజంతో పుడతావో అది నువ్వు శ్మశానంకి వెళ్ళేదాకా పోదు, మారదు. కానీ మార్చగలవాడు ఒకడున్నాడు, తన మహత్తు గల మాట చేత, దేవుడు. అందుకని ఈ వాక్యం చెప్తే మారిపోతారు. మీకు కొన్ని స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సెయింట్ అగస్టిన్, క్రీస్తు శకం 4వ శతాబ్దం వాడు, పచ్చి వ్యభిచారి. ఈయన పచ్చి వ్యభిచారి. సెయింట్ అగస్టిన్ ఆ తర్వాత సెయింట్గా మారిపోయాడు. కేవలం రోమాపత్రిక 13వ అధ్యాయంలోని 13, 14 వచనాలు ఎవరో పక్కన చెప్పుకుంటుంటే విని ప్రభులోకి వచ్చాడు. ఎంత మారిపోయాడంటే ఆయన మళ్ళీ ఆయన పాపం చేసే ఆ స్త్రీ ఉన్న వీధిలోంచి వెళుతూ ఉంటే ఆ మేడ మీద నుంచి ఆవిడ గమనించి, అరే చాలా కాలమైంది అగస్టిన్ నా దగ్గరికి రావట్లేదు అని ఆవిడ పరిగెట్టుకుంటా వచ్చి అగస్టిన్ అగస్టిన్ అని పిలిస్తే వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వీధిలో ఆయన వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలుస్తుంది అగస్టిన్ అగస్టిన్ అని. వెనక్కి తిరిగి చూడడు, ఉలుకు పలుకు లేకుండా విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అగస్టిన్. ఈసారి ఆవిడ అంటుంది అగస్టిన్ ఐఆమ్ షీ అంటుంది, నేను ఆమెను. అప్పుడు అగస్టిన్ వెనక్కి తిరగకుండా చెయ్యెత్తి ఒక మాట అంటాడు, బట్ ఐఎమ్ నాట్ హీ అంటాడు, నేను మాత్రం వాడిని కాదంటాడు. వాక్య ప్రభావం. పుట్టుకతో వస్తే పిడకల దాకా పోదన్న స్వభావాన్ని మార్చగలదు. మీకు వాక్యానికి మీరు అప్పగించుకోకముందు మీకు ఒక కన్విక్షన్ ఏర్పడాలి మీ గుండెల్లో, ఈ వాక్యం నన్ను మార్చగలదు, ఇది లేకపోతే నేను క్రైస్తవుడిగా బ్రతకలేనని. అప్పుడే మీరు దానికి అప్పగించుకోగలరు. అందుకని ఈ స్టోరీస్ మీకు చెప్తున్నాను. మార్టిన్ లూథర్ అగస్టిన్ లాంటి పచ్చి వ్యభిచారి కాదు, చాలా నిష్ఠాగరిష్టమైనటువంటి క్రైస్తవ జీవనం. కానీ క్రీస్తు అతని గుండెల్లో లేడు. విపరీతమైన ఆ క్యాథలిసిజం సంప్రదాయంలో మత నిష్ఠలో పెరిగినవాడు. ఇదే అగస్టిన్కి సంబంధించిన ర్యాంక్లో ఉన్నటువంటి సన్యాసి, ఆ మాంక్ ఆఫ్ ది అగస్టీనియన్ ర్యాంక్. రోజు రాత్రి కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. రోమాపత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం ఆయన కళ్ళు తెరిపించింది. ఆయన ఒక్కసారిగా మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే, లూథర్ నువ్వు చేస్తుంది తప్పు, పోపుకి రాజుకి వ్యతిరేకంగా నువ్వు ఉండడానికి వీల్లేదు, నీకు మరణశిక్ష వేస్తాం, ఇది నీకు ఆఖరి ఛాన్స్ అని అంటే రాజుగారి దగ్గర నిలబడి ఏమనంటే, మై లార్డ్ మై కింగ్, ఇట్ ఈస్ నైదర్ గుడ్ నాట్ సేఫ్ టు యాక్ట్ అగైన్స్ట్ మై కాన్షియన్స్ విచ్ ఈస్ క్యాప్టివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. మనస్సాక్షి, నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ప్రవర్తించడం నాకు క్షేమం కాదు, మంచిది కాదు. ఎందుకంటే నా మనస్సాక్షి వాక్యం చేత పట్టబడింది అన్నాడు. రాజునైనా ఎదిరించడానికి, పోపునైనా ఎదిరించడానికి సిద్ధపడిపోయాడు. వన్ మ్యాన్ ప్రొటెస్టెంటిజంకి పునాది పలికాడు, నాంది పలికాడు. వాక్యం శక్తి అంత గొప్పది. విలియం టిండేల్ బైబిల్ని మొట్టమొదట ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి పూనుకున్నవాడు, హతసాక్షి అయిపోయినవాడు. 1 తిమోతి 1:15 బట్టి ప్రభులోకి వచ్చి మారాడు.
ఎలాగైనా ఈ వాక్యం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సామాన్య ఇంగ్లీష్లోకి దీన్ని తీసుకురావాలి అని దాన్ని అనువదించి మత గురువుల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు. ఎందుకంటే మత గురువులు తప్ప ఎవరు చదవకూడదు, లాటిన్లో మాత్రమే అది ఉండాలి, ఎబ్రీ గ్రీక్లోనే ఉండాలి అని ఆ రోజు ఆంక్ష విధించారు. కాబట్టి జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశం అంతా కూడా క్రైస్తవంతో నిండిపోవడానికి, గొప్ప రివైవల్ రావడానికి కారణభూతుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఆయన పట్టుకుంది. బ్లైసీ పాస్కల్ గొప్ప ఫిజిక్స్ సైంటిస్ట్, బ్యారోమీటర్స్కి పునాది పలికినవాడు, నాంది పలికినవాడు. కంప్యూటింగ్కి అబాకస్ మీరు వినుంటారు. కంప్యూటింగ్ లెక్కలు వేయడానికి, ఈరోజు కంప్యూటర్స్ రావడానికి, క్యాలిక్యులేటర్స్కి రావడానికి పునాది వేసినవాడు. హైడ్రాలిక్స్కి నాంది పలికినవాడు, గొప్ప ఫిజిక్స్ సైంటిస్ట్, నాస్తికుడు. ఈ బ్లైసీ పాస్కల్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని బట్టి ప్రభులోకి వచ్చేశాడు. జాన్ బనియన్ మీకు అందరికీ తెలుసు, యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసిన ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని బట్టి ఆయన ప్రభులోకి వచ్చాడు. ఆయన స్వభావం మారిపోయింది వన్స్ ఫర్ ఆల్. జాన్ వెస్లీ, రాజమండ్రి ఆయన కాదు, చాలా కాలం క్రితం ప్రపంచంలో విప్లవాల్ని ఆపగలిగినట, గొప్ప రివైవల్ని పాశ్చాత్య దేశాల్లో తీసుకురాగలిగినటువంటి మెథడిస్ట్ చర్చ్ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ. 1 తిమోతి 1:15, ఎఫెసీ 2:8 ఈ 2 వాక్యాలను బట్టి పట్టబడ్డాడు. అతని స్వభావం మారిపోయింది. జార్జ్ విట్ఫీల్డ్ గొప్ప ప్రసంగికుడు, మిషనరీ. యోహాను 3:3ను బట్టి ప్రభువులోకి వచ్చాడు. మన దేశానికి వచ్చిన విలియం కేరీ భారతదేశాన్ని నెహ్రూ కంటే ముందు ఆధునికీకరించినటువంటి, పటేల్ కంటే ముందు ఆధునికీకరించినటువంటి, అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి, అన్ని కులాల వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి, భారతదేశాన్ని జ్ఞానంతో ముంచెత్తినటువంటి ఈ మహానుభావుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలను బట్టి క్రీస్తులోకి వచ్చాడు. ఈయన్ని బట్టి రాజా రామ్మోహన్ రాయ్, కుషబ్ చంద్రసేన్, ఇలా అనేక మంది బ్రాహ్మణులు ప్రభులోకి రావడానికి వీలైంది. డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండమైన ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి మిషనరీగా వెళ్ళి ఆఫ్రికా దేశంలో అనేకమైనటువంటి విషయాలకి ఆయన నాంది పలికి, ఆయన ఒక సర్వేయర్గా, ఒక పయనీర్గా, ఒక సైంటిస్ట్గా అనేకమైనటువంటి సేవలు ఆ దేశానికి అందించి అక్కడ ఉన్నటువంటి అనాగరికుల్ని నాగరీకరించి ఆ తర్వాత వారు క్రీస్తులోకి రావడానికి అహర్నిశలు శ్రమించి తన కన్ను పోగొట్టుకొని, తన జీవితాన్నే పోగొట్టుకొని మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళ మీదే ఆయన చనిపోయాడు. ఆయన్ని పాతిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆఫ్రికన్లో ఆయన శరీరం మాకు కావాలన్నారు. ఆయన పుట్టిన దేశంలో ఇంగ్లాండ్ వాళ్ళు మాకు కావాలి అన్నారు. అప్పుడు ఆయన శరీరంలో గుండెకాయను వేరు చేసి ఒక చోట, ఆయన శరీరాన్ని ఇంకో చోట పాతిపెట్టాల్సి వచ్చింది. ఈ డేవిడ్ లివింగ్స్టన్ మత్తయి సువార్త 28:20ను బట్టి పట్టబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకులు, మహానుభావులు, మహాత్ములు, వాళ్ళ స్వభావం తలకిందులైపోయింది, మారిపోయింది ఒక్క దేవుని వాక్యం వల్ల. మీకు ఎంతమందికి దేవుని వాక్యం యొక్క గొప్పతనం, ప్రభావం, దాని శక్తి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఎందుకని మనం చర్చికి వచ్చినా, మన వాక్యం చదివినా, యూట్యూబ్లో వాక్యం విన్నా, మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది? మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది? కారణం వాక్యం ప్రాబ్లం కాదు ఇది. వాక్యం ప్రాబ్లం కాదు ఇది, మన ప్రాబ్లం ఇది. మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందుల చీటీ రాస్తారు, మందులు తెచ్చుకుంటారు ఇంటికి. మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు, తెచ్చుకున్నాను డాక్టర్ గారు, కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఓ ప్రశ్న అడుగుతాడు, వేసుకున్నావా అని అడుగుతాడు.
మందుల చీటీ చంకలో పెట్టుకొనో జోబులో పెట్టుకొని తిరిగితేనో, లేకపోతే మందులు తలగడ కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు. బైబిల్ కూడా అలాంటిదే. మందును వాడాలి, అది లోపలికి వెళ్ళాలి, అది నరనరాల్లోకి అణువణువులోకి వెళ్ళాలి. అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది, అప్పుడే జబ్బు తగ్గుతుంది. పాపం అనే జబ్బు పోవాలంటే, క్రీస్తు రూపం నీలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి, దానికి నువ్వు తావివ్వాలి. అది ప్రాణాత్మలను మూలుగా నువ్వు కీళ్లను విభజించినంత మట్టుకు దూరేలాగా నువ్వు దానికి తావివ్వాలి. అలా తావివ్వాలంటే ఒక మార్గాన్ని చెప్పాడు దేవుడు. అదేమిటంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించాలి. అసలు ఒకసారి చదవడానికే గొప్ప, మనం మళ్ళీ దివారాత్రమా? దివారాత్రం అంటే తెలుసా మీకు? డే అండ్ నైట్. డే అండ్ నైట్ T20 మ్యాచ్ లాంటిదన్నమాట అది. డే అండ్ నైట్ క్రికెట్ చూసేస్తావు, కానీ రోజంతా కూర్చొని పాప్కార్న్ తింటూ, KFC తింటూ, ఇంకేదో మేస్తూ చూసేస్తావు, కానీ వాక్యం మాత్రం ధ్యానించవు కదా. అసలు చదివిన పాపనే పోని వాడికి ధ్యానం ఎక్కడ? చదవడం వేరు, అధ్యయనం వేరు, అర్థం చేసుకోవడం వేరు, మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం వేరు, తిరిగి ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. ధ్యానించడం అంటే నెమరు వేసుకోవడం, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని లోతుగా ఆలోచించడం. అది ధ్యానించడం అంటే. గేదెలు మేయడం ఎప్పుడైనా చూసారా మీరు? తెలంగాణలో గేదెలు అంటారా, బర్రెలు అంటారా? ఏమండి, బర్రెలు అంటారా? ఓకే. బర్రెలు ఎలాగా మేస్తాయో మీరు చూసారు ఎప్పుడైనా? ఎండలో వెళ్ళి చకచక మేచేసి ఎక్కువసేపు ఉండవు అవి. ఆ తర్వాత వచ్చి నీడలో చెట్టు నీడను కూర్చుంటాయి. కూర్చొని అందుకనే గేదెలు ఎప్పుడు కూడా ప్యాంటాసిడ్, జెలుసిల్ ఇవి వాడవాయి. ఎందుకంటే వాటికి అరుగుద్ది బాగా, పచ్చిగడ్డి కూడా అరిగిపోతుంది వాటికి. ఎందుకంటే గడ్డి మేసిన తర్వాత వెంటనే వెళ్ళి బబ్బోవేవి. అవి కూర్చొని నెమరు వేస్తాయి. ఎంత నెమరు వేస్తాయంటే ఆ పచ్చిగడ్డే అది నురుగులాగా మారేదాకా నెమరు వేస్తాయి. ఎప్పుడైనా గడ్డి తిని చూడండి. అంటే బుద్ధి గడ్డి తినడం గురించి మాట్లాడట్లేదు నేను. గడ్డి తిని చూడండి, అరుగుతుందేమో. ఈ మధ్య ఆ గడ్డి ఈ గడ్డి అని అమ్ముతున్నారు ఇంటర్నెట్లో. తిని చూడండి, అది అరుగుతుందేమో. వాక్యాన్ని విన్నాక, చదివాక, అది చర్చిలో కానీ, యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, ఇంట్లో కూర్చొని బైబిల్ చదవడం కానీ, దాని తర్వాత దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దినమెల్లా నెమరు వేసుకోవాలి దాన్ని. ఇది ధ్యానం. ఈ ధ్యానం ఎవరికైతే అబ్బదో, ఇది ఒక ఆధ్యాత్మిక కసరత్తు, వ్యాయామం. ఈ అభ్యాసం లేనప్పుడు ఏమవుతుందంటే అది ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరదు. అది నీ సిస్టమ్ని క్యాప్చర్ చేయదు. ఓ ప్రొఫెసర్ గారు చాలాసేపు పాఠం చెప్పిన తర్వాత ఒక కొంటి విద్యార్థి లేచి, ప్రొఫెసర్ గారు చాలా బాగా పాఠం చెప్పారు, కానీ మీరు చెప్పిందంతా ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వెళ్ళిపోయింది సార్ అని అన్నాడట. ప్రొఫెసర్ గారు 4 ఆకులు ఎక్కువ తిన్నవాడు కదా, ఈయన కూడా ఇంకో కొంటె విసిరాడు వాడికి. అవునులేరా, ఎందుకుంటుంది, బయటికే వెళ్ళిపోతుంది, ఈ 2 చెవుల మధ్యలో ఏం లేదు కదా నీకు అన్నాడట. అంటే తలకాయ లేదు, బ్రెయిన్ లేదని. ఏదైనా ఉంటే కదరా ఉండడానికి అన్నాడంట. పాపం వాడేం చేస్తాడు, గతుక్కుమన్నాడు. తలకాయలో పెట్టుకుంటే కదా వాక్యాన్ని. మనం చర్చికి వెళ్తాం, పాస్టర్ గారు కాస్త లేట్ అయితే వాచ్ చూసుకుంటాం. అందుకని ఈ మధ్య చర్చిలన్నింటిలో ప్రసంగికుడు ఎదురుగా పెద్ద వాచ్ పెడుతున్నారు, తొందరగా దిగిపోరా అని. ప్రతి చర్చిలో వచ్చేసింది ఇది. ఏమిటో మనం ఇంటికి వెళ్ళి సాధించేది ఏమిటో, మాంసం కూర వండుకొని టీవీ చూసుకోవడం తప్ప మనం చేసేది ఏంటి? అంతకంటే ఏమీ లేదు. బయటికి వెళ్తావు, వెంటనే ఇంటికి పోవు. వదినా ఈ నగెక్కడ కొన్నావు, ఈ చీర ఎప్పుడు కొన్నావు, కొత్త కారా, మీ అబ్బాయిని ఎక్కడ చేర్పించావు, ఇదే లోకాభిరామాయణం తప్ప ఏముండదు.
మీకు వాక్యం ఎలా ప్రభావం చూపిస్తుంది? చూపించదు మీకు వాక్యం. మీరు ఇంకొక 1000 సంవత్సరాలు బ్రతికినా మీరు ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటారు. మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ థియోలాజియన్ బైబిల్ టీచర్ వచ్చి చెప్పినా కూడా మీరు ఇలాగే ఉంటారు. ఎందుకంటే అసలు లోపలికి వెళ్తే కదా. చర్చి మెట్లు దిగేలోపే మర్చిపోయే ప్రబుద్ధులం మనం వాక్యాన్ని. బైబిల్ ఏం చెప్తుందంటే, నెమరు వేసుకొని అయినా ధ్యానం చెయ్యి. నువ్వు కూరగాయలు కోసేటప్పుడు, ఉల్లిపాయలు కోసేటప్పుడు, నువ్వు స్నానం చేసేటప్పుడు, నువ్వు క్యాంటీన్లో ఉన్నప్పుడు, నువ్వు బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఆఫీస్కి, నువ్వు పడక మీద పడుకున్నప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి. కొంతసేపు దీన్ని పక్కన పెట్టు. ఈ మధ్య కొంతమందికి ఈ మెడ నరాల రోగం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా వెళ్తుంటారనమాట. అంటే ఆ కాసేపు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేవా? ఆ కాసేపు కూడా పక్కన ఆపుకో, మాట్లాడు, వెళ్ళు. పోనీ వెళ్ళిన తర్వాత మాట్లాడు. నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా? ఫోన్ ఎత్తకపోతే ఏమైపోతుంది? బయలుదేరితే, ఇంటికి బయలుదేరితే ఒక ఊర్లో 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఎక్కడికి వెళ్ళినా మనం, కదండి? అంతకంటే పడుతుందా? ఇట్లెందుకు? కొన్ని రోజులు సెల్ ఫోన్ లేకపోయినా ఇట్లా అయిపోతావు నువ్వు. ఎందుకు చెప్పండి ఈ బాధలు? అంత ఇవ్వకండి సెల్ ఫోన్కి. వాక్యానికి పెద్దపీట వేయండి. వాక్యానికి పెద్దపీట వేస్తే మారతారు తమరు. లోకం మస్టు వదిలిస్తుంది. అది నరనరలోకి వెళ్తుంది. అది హృదయాల్ని, దాని తలంపుల్ని, ఆంతర్యాలని, ఉద్దేశాలని కూడా శోధిస్తుంది. అది ప్రాణాత్మల్ని స్పృశిస్తుంది. అది మిమ్మల్ని కడుగుతుంది. అప్పుడు ముడత, మచ్చ, కలంకము లేకుండా, అటుది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా ఆయన మహింపరిచే జీవితాలతో ఆయన ముందు నిలబడతారు మీరు. ఇది వీలవుతుంది. ఎవరైతే ధ్యానించరో వారికి ప్రక్షాళన లేదు. ఎవరైతే ప్రక్షాళన లేదో వారికి క్రీస్తు. ఎందుకంటే తన దగ్గరికి ఆయన తీసుకునేటప్పుడు, ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళేటప్పుడు ప్రక్షాళన చేయకుండా తీసుకోలేడు ఆయన. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం కడిగితే ఏం జరుగుతుంది? వాక్యం కడిగితే ఏం జరుగుతుంది? లోకతత్వం అంతటిని కూడా అది తీసి పారేస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దని పౌలు చెప్పాడు. చెప్పగానే వెంటనే చెప్పాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, మీ మనస్సు మారాలి అన్నాడు. మీ మనస్సు నూతనపరచబడాలన్నాడు. మీ మనస్సు రూపాంతరం చెందాలి అన్నాడు. ఈ 3 జరిగితే తప్ప మీకు దేవుని చిత్తం అర్థం కాదురా అన్నాడు. ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ 3 జరగాలి అన్నాడు. మనస్సు మారింది చాలామందికి, మారు మనసు పొందారు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో. కానీ ఆ తర్వాత స్టెప్పులే జరగట్లా. మనస్సు నవీకరించబడాలి, నూతనం అవ్వాలి. ప్రతిదినం మీరు ఇంట్లో భోజనం చేస్తారు, అంట్లు నెలకోసారి కడుక్కోండి, ఎలా ఉంటుందో. ఏమండి? ప్రిల్లు కాదు, మీరు ఏది వాడినా ఆ వాసన త్రిల్లులోంచి బయటికి రాలేరు మీరు. మీరు రోజు కడగాలి. రోజు కడిగితేనే అవి తలతల మెరుస్తాయి. అవునా? అవునా కదా? ఎందుకని మీరు అంట్లు వారంకోసారి కడుక్కోరు? ఇక్కడ అందరూ రోజు స్నానం చేస్తారా? మంచిర్యాలలో రోజు చేస్తారా స్నానం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రోజు స్నానం చేసేవాళ్ళేనా? అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు చేస్తుంటారా? మీరు చూడండి, మనం ఈ మధ్య ఒక ఆవిడ ఏదో 20 ఏళ్ళు జుట్టు పెంచిందట. దాన్ని క్లీన్ చేయడానికి, దానివల్ల ఆవిడకు వచ్చిన జబ్బులు నాకు తోకొచ్చింది. మా ఇంటి దగ్గర ఒకడు ఉండేవాడు. వాడు కుక్కలతో సహజీవనం చేస్తాడు, పెళ్ళి కాలేదు. వాడు నాకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుతూనే ఉన్నాడు. ఎప్పుడు తలస్నానం చేయడు.
అది వాడికి కిందకి మోకాల దాకా వచ్చేసింది. ఆ జుట్టు అట్టగట్టుకొని ఉంటుంది. అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గరికి రాగానే జనాలు వెళ్ళిపోతుంటారు. ఆ కుక్కలు మాత్రమే వెంట తిరుగుతుంటాయి. చాలామంది క్రైస్తవుల ఆధ్యాత్మిక బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఈ మధ్య పోయాడు వాడు. పోక ఏం చేస్తాడు? చిన్న వయసులోనే పోయాడు. మనసుని కడుక్కోకపోతే, ప్రాణాత్మ దేహాలని కడుక్కోకపోతే వాక్యంతో మన బతుకులు కూడా అలాగే ఉంటాయి. అట్టగట్టుకుపోతాయి పాపం చేత, లోక మాలిన్యం చేత. కడుక్కోవాలి. నా మట్టుకు నేనైతే ప్రతిరోజు తలస్నానం చేస్తాను. చాలామంది పాపం ప్రతిరోజు చేయరు తలస్నానం, జుట్టు ఊడిపోతుందని. జుట్టు ఊడిపోయినా పర్లా, ఉన్న జుట్టు శుభ్రంగా ఉండాలి. అదే మన పాలసీ. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి రోజు తలస్నానం చేస్తున్నాను. నా జుట్టు ఊళ్ళ. జుట్టు దాన్ని బట్టి ఊడదు. జుట్టు మీ నాయనకి ఊడితే నీకు కూడా ఊడుతుంది. అది తెలుసుకో. ప్రక్షాళనం అవసరం. దేవుని వాక్యం మనల్ని కడక్కపోతే, మనం నిన్న మాట్లాడుకున్నామే, భక్తిని సాధకం చేసుకోలేము, భక్తిని సాగు చేయలేము. ఎందుకంటే భక్తి ఎక్కడ సాగు అవ్వాలి? మనసులో సాగు అవ్వాలి. నీ మనసుని, మస్తిష్కాన్ని, నీ హృదయాంతరాళాలని, నీ అంతరింద్రియాలని వాక్యం పట్టుకోకపోతే భక్తిని నువ్వు సాగు చేసుకోలేవు. నువ్వు ఈ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే, లోకంలో తలకాయ పెట్టి కూర్చుంటే అదేమవుతుందంటే, అది సాగు చేస్తుంది నిన్ను, నీ మనసుని, నీ అంతరింద్రియాలని. మనసు ఒక స్పాంజి లాంటిదండి. నువ్వు స్పాంజి ముక్కను తీసుకెళ్ళి మురుగు కాలువలో వేయండి. ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని తీసి పిండండి ఒక గ్లాసులో. యాపిల్ జ్యూస్ రాదు, మురికి నీళ్ళే వస్తాయి. నీ తలకాయ తీసుకెళ్ళి షార్ట్లో, రీల్లో పెట్టు. నీ తలకాయ తీసుకెళ్ళి ఓటీటీలో పెట్టు, ఇంకో దాంట్లో పెట్టు, బయటికి ది. ఇంక ఇదే చెయ్యి. వాక్యం చదవకు, వాక్యం వినకు, విన్నా మర్చిపో, చదివినా మర్చిపో, ధ్యానం చేయకు. పిండితే ఏమొస్తుంది? ఎందుకు భార్య మీద కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి? పిల్లల మీద కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి. ఇంకా బూతులు మాట్లాడే క్రైస్తవులు లేరా ఇక్కడ? చేయత్తమంటే బాగుండదు కానీ లేరంటారా? ఉన్నారా? ఇంకా బూతులు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారా? బూతులు మాట్లాడే పాస్టర్లు కూడా ఉన్నారు. లెట్ మీ టెల్ యూ దిస్. ఎందుకో తెలుసా? మీ మనసుని, దాని అట్టడుగు పొరలను ఇంకా వాక్యం కడగలేదు. మీరంతా తెలుగువారు కదా కదా అవునా? పక్కనే మహారాష్ట్ర ఉంది కదా. మీరు అక్కడికి వెళ్ళి జీవించి వచ్చిన తర్వాత, ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా మీరు నిద్రలో తెలుగులోనే కలవరిస్తారు. మరాఠీలో కానీ హిందీలో కానీ కలవరించరు. ఎందుకని? మరాఠీ మీరు ఎంత బాగా మాట్లాడినా, హిందీ మీరు ఎంత బాగా మాట్లాడినా, తెలుగు ఎంత బాగా మాట్లాడినా, కలవరించేటప్పుడు మాత్రం మీరు తెలుగులోనే కలవరిస్తారు. ఎందుకు చెప్పగలరా మీరు? కలవరింతలు మనసు యొక్క అట్టడుగు భాగం నుంచి వస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. మనసు 2 భాగాలు ఉంటుంది, పై భాగము, కింది భాగము. పై భాగం 15%. మనం చర్చిలో ఉన్నప్పుడు ఇంత ఒద్దిగ్గా కూర్చోడానికి కారణం ఆ పై భాగమే. మనం చీకట్లోకి వెళ్ళిన తర్వాత రకరకాలైన కోరికలు వస్తుంటాయి, అవి కింద భాగం నుంచి వస్తాయి. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అన్నాం. మనం ఇంతకాలంగా తెచ్చిపెట్టుకున్న లోకము, దాని తత్వము, పాపము అదంతా కూడా అక్కడికి వెళ్ళి తిష్ట వేస్తుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బూతులు నువ్వు మారుమనసు పొందగానే పోవు. నీ కోపం రాగానే బూతు బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడు కడగబడ్డావని తెలుస్తుందంటే, నీకు కోపం తారాస్థాయికి వెళ్ళిన తర్వాత కూడా బూతు రాకూడదు బయటికి. అప్పుడే నువ్వు పూర్తిగా కడగబడినట్టు. మీ నోట సరసోక్తులైనను బూతులైనను ఉండకూడదు అన్నాడు. నోటకి రాకముందు, నోట్లోకి రాకముందు ఎక్కడి నుంచి వస్తాయి అవి? మనసులో తిష్ట వేసి ఉంటాయి కింద. అవి నిద్రాణంగా ఉంటాయి, పడుకొని ఉంటాయి అవి. వాటికి సంబంధించిన సీజన్ ఒకటి ఉంటుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు అవి లేస్తాయి నిద్ర, జడలు విరుచుకుంటాయి, విజృంభిస్తాయి.
అలాగే కామాతురత, అలాగే అపవిత్రమైన ఆలోచనలు, అలాగే మోసం, అలాగే ఈర్ష్య, అలాగే కక్షలు కార్పణ్యాలు, ఇవన్నీ కూడా ఎవడి మీద పెంచుకుంటావు బాగానే ఉంటుంది నీ బతుకు. ఈలోపాటు చర్చిలో కనపడతాడు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కడిగేయాలి వాక్యం. కడగాలంటే వింటే సరిపోదు, చదివితే సరిపోదు, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. చూడండి, పాపము చేయకముందు పాపాన్ని ధ్యానిస్తాం. అందుకని మనకి ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో ప్రీమెడిటేటెడ్ మర్డర్ అని ఉంది. ప్రీమెడిటేటెడ్ మర్డర్, మెడిటేషన్ వాడాడు అక్కడ పదం. ముందుగానే యోచిస్తాం, ఆలోచించి మర్డర్ చేస్తాం. మర్డర్లో 2 రకాలు ఉంటాయి. అకస్మాత్తుగా స్పర్ ఆఫ్ ద మూమెంట్లో, ఫిట్ ఆఫ్ ఎన్ యాంగర్లో, కోపం ఒక్కసారి తన్నుకొచ్చినప్పుడు గబక్కన పొడి చేయడం, కొట్టడం, తలబద్దలు కొట్టడం, తోసేయడం, చంపేయడం. దానికి తక్కువ శిక్ష ఉంటుంది. కానీ పథకం ప్రకారం చంపడం, దానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ ఏంటో తెలుసా? కయ్యని హేబెల్ని చంపడం. అది కోపంలో చేసింది కాదు, ముందుగానే పథకం ప్రకారం చంపాడు. అందుకనే కయ్యను హేబెల్ని చంపక ముందే దేవుడు వచ్చి కయ్యనుతో ఆయన వాదనకు దిగాడు, ఎదిరించాడు, ఎన్కౌంటర్ చేశాడు. అరే కయ్యను, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలిగింది, జాగ్రత్త చెప్పాడు ఆయన. వాక్యం ఎందుకు మెడిటేట్ చేయాలంటే, నేను పాపం చేయకముందు ప్రతి మనిషి దాన్ని మెడిటేట్ చేస్తాడు. అది ఏ పాపమైనా, చిన్నదైనా పెద్దదైనా. అబద్ధం ఆడకముందు ఎలాగ నాన్నకు అబద్ధం చెప్పాలో నువ్వు ప్లాన్ వేసుకుంటావు కదా. ఓ తప్పు చేయకముందు ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. ఓ దొంగోడు ఒక ఇంటికి కన్నం వేయకముందు ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. ప్రతి పాపానికి ముందు ఒక మెడిటేషన్ ఉంటుంది. అందుకనే పాపం తొందరగా వదిలిపెట్టద్దు. నువ్వు మెడిటేషన్ అంటే దాన్ని నెమరు వేసుకుంటావు, ఆలోచిస్తావు. అందుకనే ఈ మాటలు రాశాడు యాకోబు. ఏం చేస్తుందట? అది నువ్వు మరులు కోల్పబడతావు, ఈడ్వబడతావు, ఆ తర్వాత గర్భం ధరించి దురాశ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ దురాశ మెడిటేషన్ అంతా అయ్యేటప్పటికి ప్రెగ్నెంట్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ విత్ సిన్. ఆ తర్వాత ఆ పాపం అనే బిడ్డను కంటుంది. యాక్షన్లోకి పాపం రాకముందు ఆలోచనలో పాపం జరుగుతుంది. అందుకనే పాపం వెంటనే పోదు, యేసు రక్తం కడగంగానే పోదు. ఈ వాక్యం లోపలికి వెళ్ళి పాపం ఎక్కడెక్కడ మెడిటేట్ అయ్యి ఏ మనసు అట్టడుగు పొరల్లో దాక్కొని ఉందో దాన్నంతటినీ వాక్యం పెకలించాలి, ప్రక్షాళనం చేయాలి. అప్పుడు తమరు క్రైస్తవ మనస్సును, అంటే మారిన మనస్సు, నూతనపరచబడిన మనస్సు, రూపాంతరం చెందిన మనస్సు, క్రీస్తు లాంటి మనస్సు, దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుండే మనస్సు, వాక్యానుసారమైన జీవితాన్ని పాటించే మనస్సు మీకు దొరుకుతుంది. అందుకనే ధ్యానం కీలకమైనది. మనస్సు మారితేనే క్యారెక్టర్ మారుతుందండి. గమనించండి, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఒక సేయింగ్ ఉంది. ఏమిటంటే అది సో ఎ థాట్ రీప్ అన్ యాక్షన్. మీకు విత్తడం కోయడం గురించి తెలుసు కదా. ఏది విత్తుతామో అదే కోస్తాం. మీరు వరి నాటారనుకోండి, ఏం కోస్తారు? గోధుమలు కొయ్యరు. మీరు మామిడి పండు నాటారనుకోండి, యాపిల్కాయ కొయ్యరు. ఏది విత్తుతారో అది కోస్తారు. దానికి తగ్గట్టుగానే ఉంటుంది. విత్తడానికి కోయడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్. నువ్వు ఆలోచన విత్తితే క్రియను కోస్తావు. సో అన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్. నువ్వు క్రియను విత్తితే అలవాటు కోస్తావు. ఎందుకంటే మాటికి ఒక పనిని చేస్తే అది హ్యాబిట్ అవుతుంది, అలవాటు అవుతుంది. సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్. క్యారెక్టర్ని కోస్తావు. ఆలోచన దగ్గర ఆరంభమైన విత్తడం క్యారెక్టర్ని కోసేదాకా వస్తుంది.
క్రైస్తవుడి క్యారెక్టరు మనసుతో ఆరంభమవుతుంది. మనసులో వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రైస్తవ క్యారెక్టర్ పుట్టుకొస్తుంది, క్రీస్తు క్యారెక్టర్ పుట్టుకొస్తుంది. ఏంటి శాల్వేషన్ యొక్క, రక్షణ యొక్క అంతిమ గోల్? మిమ్మల్ని తీసుకెళ్ళి పరలోకంలో పడేయడం కాదు. రోమాపత్రిక మీరు చదివితే జాగ్రత్తగా 8వ అధ్యాయము 28, 29 వచనాలు మీరు చదివితే మీకు కనపడేటువంటి విషయం ఏమిటంటే, ఆయన జ్యేష్ఠుడగునట్లు మనము ఆయన సారూప్యతలోకి మారాలి. అంతిమంగా సమస్తమును సమకూడి ఎందుకు జరిగిస్తాడంటే, ఒక మేలు కలుగుటకు జరిగిస్తాడు. విశ్వాసికి కలిగే అంతిమ మేలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి సారూప్యతలోకి మనం మారాలి. ఇదిగో ఈ ఒక్క పుస్తకమే, దీనికి నువ్వు ధ్యానం ద్వారా అప్పగించుకున్నప్పుడు ఇది నీలో లౌకిక తత్వాన్ని తీసివేసి క్రీస్తు తత్వాన్ని నీలో నూరిపోస్తుంది. మొదట మనసు మారుతుంది, ఆ తర్వాత క్యారెక్టర్ మారుతుంది. మనం ఈ 3 రోజులు చర్చించుకున్న విషయాలు జరగాలంటే వాక్య ధ్యానానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అందుకని నేను మిమ్మల్ని అడిగాను, ఎన్ని అధ్యాయాలు చదువుతారు అని. ఎంత ఎక్కువ చదివితే అంత తక్కువ అర్థమవుతుంది, ఎంత తక్కువ చదివితే అంత ఎక్కువ అర్థం అవడానికి ఆస్కారం దొరుకుతుంది. అందుకనే మీరు రోజుకు ఒక్కసారికి ఒక పుస్తకం తీసుకోవాలి, ఆ పుస్తకంలో రోజుకు ఒక పేరా మాత్రమే చదవాలి. యేసుప్రభు వచ్చేలోపు బైబిల్ని కంప్లీట్ చేయమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. చాలామంది చెప్తారు, నేను బైబిల్ని ఎన్నిసార్లు చదివాను, అన్నిసార్లు చదివాను అని. నువ్వు ఎన్నిసార్లు చదివినా లోపల లేనప్పుడు ఏం చేసుకోను. నువ్వు గిన్నిస్ బుక్లోకి ఎక్కడానికి కాదు బైబిల్ ఇచ్చింది. బైబిల్ని చదివింది అర్థమైందా, అర్థమైంది పాటించావా, ఆచరించావా అని అడుగుతాడు ఆయన. రేపొద్దున ఆయన తీర్పు తీర్చేటప్పుడు మీ పక్కింటి క్రైస్తవుడితో నిన్ను పోల్చడు, నీ పక్క బెంచి చర్చిలో కూర్చున్న వాడితో నిన్ను పోల్చడు. నువ్వు ఎంత వాక్యం తెలుసుకున్నావు, ఎంత పాటించావు, తెలుసుకున్నదంతా ఒక త్రాసులో వేస్తే ఒక పళ్ళెంలో, చేసిందంతా ఇంకో పళ్ళెంలో వేస్తాడు. ఈ రెండు ఒకటే అయితే నీకు ఆయన దగ్గర మెప్పు. కానీ తెలుసుకున్నది చాలా, వినింది చాలా, చదివింది చాలా, పాటించింది చాలా తక్కువ అయితే ఆ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. ఆయనకు నువ్వు తీర్పు చెప్పాలి. మార్క్ ట్వెయిన్ అనేటువంటి గొప్ప రచయిత ఏమన్నాడంటే, మీరు ఇందాక చాలా ప్రశ్నలు అడిగారు కదా బైబిల్లో అర్థం కాని విషయాలు. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రశ్నలు ఏమి అడగనయ్యా, ఎందుకంటే బైబిల్లో అర్థం కాని విషయాలతో నాకు పెద్ద ప్రాబ్లం లేదన్నాడు. అర్థమైన విషయాలతోటే నాకు ప్రాబ్లం అయ్యా అన్నాడు, ఎందుకంటే నేను పాటించాలన్నాడు. మనం ఏంటి, అర్థమైన విషయాల్ని పాటించకుండా వదిలేసి అన్న ఇది అర్థం కాలేదు చెప్పన్నా అంటున్నాం మనం. అర్థమైనోడికి అర్థమైనంత, అర్థమైనోడు అర్థమైనంతే ఆచరించాలి. అర్థం కాని విషయాల గురించి బైబిల్ని నువ్వు చదివినా నీకు అర్థం కాని విషయాల గురించి దేవుడు లెక్క అడగడు. కానీ క్రైస్తవుడు అయిన దగ్గర నుంచి, క్రైస్తవురాలు అయిన దగ్గర నుంచి విన్న ప్రతి వాక్యం గురించి నేను లెక్క అడుగుతాడు ఆయన. నీకు అర్థమైన ప్రతి వాక్యం గురించి లెక్క అడుగుతాడు ఆయన, నువ్వెంత పాటించావు అనేది. దేవుడికి కావాల్సిన విధేయత, ఇది బలుల కంటే నైవేద్యాల కంటే గొప్పది. వినడం విధేయత కోసమే, వినడం విధేయతకి ఒక పర్యాయ పదం. కనుక మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మనల్ని రక్షించుకున్నది తన పోలికలోకి మనల్ని మార్చుకోవడానికి. మనల్ని ఏదైనా వనంలో తన పోలికలో చేసుకున్నాడు ఆయన, కానీ పాపం వచ్చి ఆ పోలికను కాజేసింది. యేసుక్రీస్తు మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మళ్ళీ సిలువలో ప్రయాసపడి ఆ పోలికను మళ్ళీ కట్టబెట్టాడు మనకి. ఆ పోలిక ఏర్పడమే అంతిమ ధ్యేయం దేవుడికి. ప్రతి క్రైస్తవుడిలో ప్రతి మనిషి మారు మనసు పొంది పాపం వల్ల పోగొట్టుకున్న ఆ పోలికను, నశించిన దాన్ని వెదకి మళ్ళీ ఆయన పునరుద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఆ పాపం వల్ల పోగొట్టుకున్న ఆ పోలిక మళ్ళీ మనలో పరిపూర్ణంగా కనపడాలని ఆయన తహతహలాడుతున్నాడు. అందుకనే మనల్ని ఒక సంఘంలో పెట్టాడు, అందుకనే మనకి వాక్యం ఇచ్చాడు. ఈ అనంతమైన ఆత్మదేవుడు రాయించిన వాక్యం మనకు అర్థం కాదని ఆ రాయించినోడే వచ్చి మన గుండెల్లో జీవిస్తున్నాడు. మనం దావీదులాగా వాక్యం చదివేటప్పుడు
నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యమైన సంగతులు నాకు నేను తెలుసుకున్నట్లు నీవు నా కన్నులను తెరువమని మనం అడిగితే ఆత్మదేవుడు మనకు సాయం చేస్తాడు. వాక్యం అర్థం చేసుకోవడానికి సాయం చేస్తాడు, వాక్యం ధ్యానించడానికి సాయం చేస్తాడు, దాన్ని పాటించడానికి కూడా ఆయన సాయం చేస్తాడు. ఇది మనం ఒక్కరిని చేయమని అడగట్లేదు ఆయన. వాక్యాన్ని పాటించడానికి, ధ్యానించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ మీద ఆధారపడమని అడుగుతున్నాడు ఆయన. ఆత్మను మనకు ఒక శాశ్వత సహాయంగా ఇచ్చివేశాడు ఆయన. అందుకనే ఆయన్ని పారాక్లీట్ అన్నారు. నిరంతరం సాయం చేసేవాడు, ఊతకర్ర, ఊతమిచ్చేవాడు, పక్క నుండి నడిపించేవాడు ఆత్మదేవుడు. కాబట్టి దేవుడి ప్రయాస వృధా పోనివ్వకూడదు. మనం మళ్ళీ తన రూపం మనలో చూసుకోవడం కోసం ఆయన తన రూపాన్ని సిలువలో పోగొట్టుకున్నాడు. అందుకనే ఇది ఇచ్చాడు. అందుకనే మన వాక్యానికి పెద్దపీట వేయాలి, మనం ధ్యానించాలి, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. పాటించలేకపోతే పరిగెట్టి వెళ్ళిపోవడం మంచిది ఇక్కడి నుంచి. అయితే క్రైస్తవుడిగా ఉండాలి, లేదా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ రెండు బ్రతుకులు ఆయనకు నచ్చవు. ఈ నులువెచ్చని జీవితం ఆయనకు నచ్చదు. అయితే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు అన్నాడు ఆయన. రెండు నాకు వద్దు అంటున్నాడు ఆయన. ఆయన ఉమ్మి వేస్తానంటున్నాడు. ఈ ప్రభుని ఆషామాషిగా తీసుకోకండి. ఈయన మిమ్మల్ని తనలాగా మార్చుకోవడానికి తను మనలాగా మారాడు, ప్రాణం పెట్టాడు, రక్తం ధారపోసాడు. ఈ రోజున మనం ఆషామాషిగా జీవిస్తే ఊరుకోడు. అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. టేక్ ద లార్డ్ సీరియస్లీ, టేక్ ద వర్డ్ సీరియస్లీ, అండ్ టేక్ ద క్రిస్టియన్ లైఫ్ సీరియస్లీ. అప్పుడే మనం ఆయన ఆశించినటువంటి బిడ్డలంగా మనం ఉండగలుగుతాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటామని రాయబడింది. ఎవరైతే దివారాత్రుల వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళకే ఈ ఫలం దొరుకుతుంది, ఆత్మఫలం. 9 అంశాలున్న ఆత్మఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మఫలం. ఆత్మఫలం అంటే ఏమిటో మీకు తెలుసా? క్రీస్తు క్యారెక్టరే ఆత్మఫలం. మీరు విశ్వాసాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, మీరు దేన్నైనా తీసుకోండి, అందులో దీర్ఘశాంతాన్ని, మరి దేన్నైనా, ప్రేమను, దేన్నైనా మీరు తీసుకోండి. అవన్నీ 100% యేసుప్రభులో ఉంటాయి. 100% ఉంటాయి యేసుప్రభులో. ఆత్మఫలం అంటే క్రీస్తు క్యారెక్టరే. ధ్యానిస్తేనే క్రీస్తు క్యారెక్టర్ దొరుకుతుంది. ఎవరు ఫలించినట్టు? ఎవరికైతే క్రీస్తు క్యారెక్టర్ అబ్బుతుందో వాళ్ళు ఫలించినట్టు. మరి ఆత్మఫలం అని ఎందుకన్నారు, క్రీస్తు ఫలం అని ఎందుకనలేదు? ఎందుకంటే క్రీస్తు క్యారెక్టర్ని మనలో చెక్కేవాడు ఆత్మ కాబట్టి. అది వాక్య ధ్యానం ద్వారా తప్ప మరి ఏ విధంగా సాధ్యం కాదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఎప్పటి వలె ఆత్మవిమర్శ చేసుకుందాం. వాక్యానికి మనం ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనం వేస్తున్న పీట ఏంటి? కల్పిస్తున్న స్థానం ఏంటి? మూడు రోజుల నుంచి వింటున్నాం. మనం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మనం బ్రతుకు మారే దిశగా మనం ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. What is the place that is there in your life for the word? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభువుని నిర్లక్ష్యం చేసినట్టే. వాక్యం తెలియకపోతే ప్రభువు తెలియనట్టే. వాక్యాన్ని మనం ప్రాముఖ్యత చూపకపోతే ప్రభువుని కూడా అప్రాముఖ్యంగా చూసినట్టే. వాక్యాన్ని ధ్యానిస్తేనే ప్రభుని వంట పట్టించుకోగలం. వాక్యం చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని నెమరు వేసుకోవడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. 24 గంటల్లో ప్రతిదినం. దినవెల్లా నువ్వు తిరుగుతున్నప్పుడు, వైల్ ఆన్ ద మూవ్, ఈవెన్
యూ కెన్ మెడిటేట్ ఆన్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించవచ్చు. నువ్వు అటు ఇటు కదులాడుతున్నప్పుడు, తిరుగాడుతున్నప్పుడు కూడా. దేవుడు మనల్ని రక్షించుకున్నది పరలోకంలో సీట్ ఇవ్వడానికి కాదు. ఆయనలాగా మనల్ని మార్చుకొని, ఆయన రూపాన్ని మనలో పరిపూర్ణంగా చెక్కి, అది లోకానికి చూపించి, లోకాన్ని ఆకర్షించుకొని, అందరినీ అంతటా మారు మనసు పొందేలా చేసి, ఎవ్వరూ నశించిపోకుండా చేయాలని, మనం పోగొట్టుకున్న ప్రతిదీ మళ్ళీ సిలువలో కట్టబెట్టాలని, పాపం కాజేసిన ప్రతిదాన్ని కూడా మళ్ళీ మనకి ఇవ్వాలని. అది వాక్య ధ్యానం లేకుండా ఆ క్రీస్తు సారూప్యం, ఆ స్వరూపం, ఆ దేవుని పోలిక, ఆ ఫలం మనలో రాదు. వాక్యం ఒక్కటే మన స్వభావాన్ని మార్చగలదు. అది మహత్తు గల దేవుని మాట. అది శూన్యం నుంచి సృష్టిని ఏర్పరిచిన దేవుని మాట. సృష్టి అనేకమైన నియమాలతో ఈనాటి వరకు నిశ్చలంగా ఉండడానికి నిర్వహించే మహత్తు గల మాట. కరుడుగట్టిన మనుషుల్ని కూడా కరుణామయులుగా మార్చగలిగిన మాట. హంతకుల్ని సైతం హృదయం ఉన్నవారిగా మార్చగలిగినటువంటి మాట. వేశ్యల్ని, పతితల్ని సైతం పునీతులుగా మార్చగలిగిన శక్తి గల వాక్యం, మాట, ఆయన మాట. మన జీవితాల్లో బూతుల్ని మార్చగలదు, పెకిలించి వేయగలదు. మన జీవితంలో అపవిత్రపు ఆశల్ని తీసివేయగలదు. మన జీవితంలో మన చూపుల్ని మార్చగలదు, మన సంబంధాల్ని మార్చగలదు. మన విగ్రహాల్ని తొలగించగలదు. మనం సరిగా ప్రేమించేలా చేయగలదు. మన వ్యసనాల నుంచి మనల్ని విడిపించగలదు. మన పర్సనాలిటీని సమూలంగా మార్చగలదు. హ్యావ్ దట్ కన్విక్షన్ ఆఫ్ ద వర్డ్. అదెంత శక్తి కలిగిందో, ఆ రూఢి అయిన నమ్మకం మీకు కలిగినప్పుడు దానికి అప్పగించుకోవడానికి వీలవుతుంది. ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళదాం. ప్రభువా, నీ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు నాయనా. నీ వాక్యం లేకుండా నాకు ప్రక్షాళనం లేదు. నీ వాక్యం లేకుండా నీ స్వరూపాన్ని నేను పుణికిపుచ్చుకోలేను నాయన. నీ వాక్యం లేకుండా నా బతుకు మారదు నాయన. నీ వాక్యం లేకుండా నా సంబంధ బాంధవ్యాలు సరికావు నాయన. నీ వాక్యం లేకుండా మనిషిగా కూడా నేను సరిగా బ్రతకలేను నాయన. ఆయన దగ్గర ఒప్పేసుకుందాం, పశ్చాత్తాపడదాం, ఆయన రక్తంలో కడుక్కుందాం. ఆయన వాక్యానికి పెద్దపీట వేయడానికి, ఆయన వాక్య పఠనానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, దాన్ని పాటించడానికి కూడా మన జీవితంలో కంకణం కట్టుకొని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళదాం. పాస్టర్ గారి కంటే వాక్యానికి పెద్దపీట వేద్దాం. యూట్యూబ్ కంటే వాక్యానికి పెద్దపీట వేద్దాం. సెల్ ఫోన్ కంటే ఎక్కువగా పెద్దపీట వేద్దాం వాక్యానికి. నిర్ణయం తీసుకొని వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే నువ్వెవరో మాకు తెలిసేది కాదు నాయన. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే మేమెవరమో, మా పాప పంకిలమైన బ్రతుకి ఏంటో మాకు తెలిసేది కాదు నాయన. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే మా పాపానికి పరిష్కృతి ఏమిటో కూడా మాకు తెలిసేది కాదు నాయన. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే క్రీస్తు మాకు పరిచయం అయ్యేవాడే కాదు నాయన. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే అసలు నువ్వు ఉన్నావని కూడా మాకు అర్థమయ్యేది కాదు. నీ వాక్యం మాకు ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలో కూడా మాకు దిక్సూచి దొరికేదే కాదు.
థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. అనేకులు దీన్ని కాల్చేయాలనుకున్నారు, అనేకులు దీన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు. రాజులు, ప్రభువులు, నియంతలు, కానీ నువ్వు భద్రం చేసావు. 4000 సంవత్సరాలుగా భద్రం చేసావు నాయన. మా మాతృభాషలో మాకు అందించావు. కానీ మాకు అర్థం కావట్లేదు ప్రభా. ద వాల్యూ ఆఫ్ యువర్ వర్డ్, వై యూ హ్యావ్ మేడ్ ఇట్ రిటన్, why you have preserved it for 4,000 years, and why you have given it in our own language, in our mother tongue. Help us to understand the value and the preciousness of your word. మా కళ్ళు తెరిపించు నాయన. నీ వాక్యానికి, వాక్య ధ్యానానికి మమ్మల్ని అప్పగించుకొని వాక్యానికి విధేయత చూపించే క్రైస్తవులుగా మమ్మల్ని మార్చు నాయన. నీ వాక్య ప్రభావానికి, నీ ఆత్మ కార్యానికి, నీ ఉద్దేశాలు నెరవేర్పుకు మమ్మల్ని అప్పగించుకుంటూ, వెనుకడిలో ఉన్న వాళ్ళందరినీ అప్పగించుకుంటూ నాయన, ఈ సభలు నువ్వు ఎందుకు పెట్టించావో ఆ ఉద్దేశాలన్నిటిని నువ్వు నెరవేర్చుకోవాలని మా అందరి జీవితాల్లో, ఈవెన్ తండ్రి లైవ్లో వింటున్న వాళ్ళ జీవితాలను కూడా మీరు స్పృశించి కార్యసిద్ధి కలుగు చేసి మీరు ఆశించిన ఫలితాలని తెచ్చుకోవాలని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.